దైవజనులు తండ్రి గారు చెబుతూ ఈ దిన వాక్య భాగము దీని బిడ్డలారా నిర్గమకాండం 17వ అధ్యాయము 8 వచనము నుంచి 16 వచనాల వరకు మనం చదువుకోవాలి. వాక్య అంశం అన్నమాట ఇది. దీని బిడ్డలారా యాక్చువల్గా చెప్పాలంటే ఈ దినం మనకు 16వ దినము, 16వ రోజు. మోషే గారి సుఖపోషలోని 16వ రోజు ఈ రోజు. కానీ వాక్య అంశం కొరకు మనం చదువుకోవాల్సిన వాక్య భాగం ఏంటి? నిర్గమకాండ 17వ అధ్యాయం 8 నుంచి 16 వచనాల్లో దైవజనులు తండ్రిగా దేవదాసయ్య గారు వివరిస్తూ జలము, బలము, ఫలము, జలము, బలము, ఫలము అంటే ఏంటి అని చూస్తే దైవజనులు అంటా ఉన్నారు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో 2 పాఠాలు ఉన్నాయి, 3 పాఠాలు ఉన్నాయి, 4 పాఠాలు ఉన్నాయి, 5 పాఠాలు ఉన్నాయి, 6 పాఠాలు ఉన్నాయి. ఇదేటీనా పాఠాల గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? నేను చెప్పలేదండి, దైవజనులు ఎవరు వివరించారు. అయితే ఈ కథలోనే బైబిల్ అంతా కూడా ఈమిడి ఉందన్నారండి దైవజనులు. దేవుని మహిమ కలుగును గాక. ఈ కథలోనంట బైబిల్ అంతా కూడా ఈమిడి ఉన్నది. అంటే సంఘ చరిత్ర మాత్రమే కాక, పెండ్లి కుమార్తె సంఘ చరిత్ర మాత్రమే కాక, అర్థమైందా? సంఘ చరిత్ర మాత్రమే కాక, పెండ్లి కుమార్తె సంఘ చరిత్ర మాత్రమే కాక, నీ చరిత్ర, అంతేకాక నా చరిత్ర కూడా ఉన్నదన్నారు దైవజనులు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా, జ్ఞాపకం చేసుకోనండి, ఈ భాగములో ఒకటి యుద్ధమును గూర్చి ఉన్నది. ఏంటండి? యుద్ధమును గూర్చి ఉన్నది. 2 ప్రార్థన గురించి ఉన్నది. ఏమన్నారండి దైవజనులు? ఒకటేమో యుద్ధమును గురించి 17వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్టు మనం చదివితే అర్థమవుతుంది. అక్కడ మనకి యుద్ధమును గురించి ఉన్నది, ప్రార్థన గురించి ఉన్నది. దీని బిడ్డలారా ఈ అధ్యాయంలో ఇవి 2 కలిసే ఉన్నాయి. ఈ అధ్యాయంలో యుద్ధము ప్రార్థన 2 కలిసే ఉన్నాయి. ఆ యొక్క అధ్యాయంలో మనం చదివితే విపులంగా చదివితే మనకు అర్థమవుతుందండి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు బాగా త్రాగారు. ఏంటి దైవజనులు ఏమన్నారు? దేని బిడ్డ ఇశ్రాయేలు బాగా త్రాగారంటే ఏంటంట? సారా, కళ్ళు, దేని బిడ్డ లాంటివి కాదు వారు తాగింది. మరి ఏంటి? మంచి నీళ్లు బాగా త్రాగారట. ఏమండి విన్నారా? మంచి నీళ్లు బాగా త్రాగారు కనుక యుద్ధము అవసరము. త్రాగినందుకు బలం వచ్చింది. చూసారా? మంచి నీళ్లు త్రాగడం వల్ల కొన్ని సమయంలో మనకు శక్తి వస్తుంది. ఏమండి మనకి కొన్ని సమయంలో మంచినీళ్ళు ఉండవు. దీని పిల్లల మన దగ్గర ఓపిక ఉండదు. ఆ టైంలో ఎవరైనా మంచినీళ్ళు తెస్తే రేపు బ్రతికించావురా బాబు అంటాం. ఏమైనా అనమండి? బ్రతికించారా బాబు, నిజంగా మంచినీళ్ళు ఇచ్చి మాకు ఏమి లేకపోయినా పర్వాలేదు అని మనము తరచుగా మాట్లాడుతూ ఉంటాం. అటు మాటలో బ్రతికించారా బాబు మంచినీళ్ళు తాగినప్పుడు అనుకుంటాం. అందుకే ఇశ్రాయేలు సైన్యం అంతా బాగా త్రాగారట. యుద్ధము అవసరం అన్నారు. త్రాగినందుకు బలం వచ్చినది కనుక ఆ బలము ఎప్పుడు వాడాలి అండి? ఇశ్రాయేలీలు దేని బిడ్డలారా, మరి ఈ యొక్క మంచినీళ్ళు త్రాగడం వల్ల వారికి శక్తి వచ్చింది, బలం వచ్చింది. ఆ బలాన్ని ఎప్పుడు వాడాలి? అది దేని స్తోత్రం కలిగి యుద్ధంలో వాడాలి. మన ఇష్టసరంగా మనం ఎక్కడ పడితే అక్కడ మన పనులకు ఉపయోగించుకోకూడదు. దీని బిడ్డలారా, మన పనులకి ఉపయోగించుకోకూడదు. ఆ బలాన్ని ఎక్కడ వాడాలంట? రాజారావు గారు చెప్పినట్టు యుద్ధంలో వాడాలా. దేని స్తోత్ర. దేని బిడ్డలారా ఇక్కడ గమనించండి, అక్కడ అద్భుతకరమైన రీతిలో బండలో నుండి వచ్చిన నీరు త్రాగారు. దానికి స్తోత్రం కలుగురు గాక. ఎక్కడ నీరు తాగారు ఇశ్రాయేలీలో? బండలో నుంచి వచ్చినదండి మధురమైన జలము. బండలో నుంచి వచ్చిన నీరు త్రాగారట. ఆ నీరు త్రాగడం వల్ల వారికి బలం వచ్చిందంట. విన్నారా ప్రియ సహోదరులారా? గమనించండి, ఆ బండలో నుంచి నీరు దీని మీద రావడం వల్ల ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా ఆ నీరుని త్రాగి శక్తిని పొందుకున్నారు. ప్రియ సహోదరులారా, కొండ మీద మోషే, అహరోను, ఊరు ముగ్గురు ఉన్నారు. ఎవరున్నారండి కొండ మీద? సీనాయి కొండ మీద ఎవరున్నారు? మోషే, అహరోను, ఊరు. ప్రియ సహోదరు, ఈ ముగ్గురు కనబడుతూ ఉన్నారు. ఆ నీళ్ల కథ పేరు, ఆ నీళ్ల కథ వేరు. ఇక్కడ కొండ మీద ఉన్న ఈ ముగ్గురి కథ వేరు. అక్కడ నీళ్ల కథ వేరు,
ఇక్కడ కొండ మీద ఉన్న ముగ్గురు కదా వేరు. ఈ కొండ మీద ముగ్గురు ఏం చేస్తా ఉన్నారు ఏమండి? ఆ కొండ మీద కొండ ఎక్కారా? పైన వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చూడడానికి? ఇశ్రాయేల్ సైన్యం వాళ్ళు ఎలాగున్నారో కొండ మీద అయితే బాగా క్లియర్ కనపడదని చూడడానికి పైకి ఎక్కారా కొండ మీదకి? మరి ఎందుకు ఎక్కారు? కొండ మీదకి ఎందుకు ఎక్కారు? ప్రార్థన చేయడానికి. కొండ మీదకి ప్రార్థన చేయడానికి ఎక్కారండి. ఆ ప్రార్థన చేయడం వల్లే ఇశ్రాయేలీలు గెలిచారండి. అర్థమైందా? నేను పిల్లలు కాబట్టి ఇక్కడ నీళ్ల కథ వేరు. నీళ్లు త్రాగడం వల్ల వారి శక్తిని పొందుకున్నారు. ఇక్కడ మోషే, అహరోను, హూరు వీరు ముగ్గురు కూడా కొండ మీద ఉన్నారు. ఇక్కడ కొండ మీద ఉన్న ఈ ముగ్గురు కథ వేరు. కొండ కింద యెహోషువ ఉన్నాడు, సైన్యానికి అధిపతి. ఏమండి? కొండ క్రింద భాగాన్ని ఎవరున్నారు? యెహోషువ గారు ఉన్నారు. కొండ మీద ఎవరున్నారు? ఇంకా మోషే గారు, అహరోను గారు, హూరు గారు ముగ్గురు కొండ మీద ఉన్నారు. కొండ దిగు భాగంలో దేని బిడ్డల కిందేమో ఆ యెహోషువ గారు, కొండకి ఇంకా దిగు భాగంలో ఇశ్రాయేలీలు సైన్యం ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, కొండ కింద యెహోషువ ఉన్నాడు, ఆయన పఠారం ఉన్నది. కొండపై ముగ్గురు, క్రింద యెహోషువ, ఆయన సైన్యం ఉన్నారు. అమాలేకీయులు శత్రు పఠాలము వారికి ఎదురుగా ఉన్నది. ఈ రెండు గుంపులకు ఇప్పుడు ఏం జరుగుతుందంటండి? ఈ రెండు గుంపులకు ఏం జరుగుతుంది? యుద్ధము జరుగుతూ ఉన్నది. ఏ గుంపుకు చెప్పండి మీరు? ఎవరి గుంపుకు చెప్పండి? ఏ గుంపుకి యుద్ధం జరుగుతుంది? ఏమండి? ఒకటి ఇశ్రాయేల్ సైన్యము, రెండో అమాలేకీయులకు. ఏమండి? రెండు ఎవరికి? అమాలేకీయులు మనకి ఎదుర్కొంటూ ఉన్నారు. శత్రు సైన్య సమూహము ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు. మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే మన దగ్గర జనవేరి ఆయుధాలేయి ఏమున్నాయి? మన దగ్గర ఏమీ లేదు. ఆ యేసయ్య తప్ప, యేసయ్య దాసయ్య తప్ప మనకి ఎవరున్నారండి? ఉన్నారా? మన యుద్ధం చేయగలమా? మన దగ్గర బలమేది? మన దగ్గర ఆయుధాలేయి. మరి ఎదురేమో దీని బిడ్డల శత్రు సమూహము విర్రవీగిపోతూ ఉన్నారే. దీని బిడ్డలారా, సైన్యాన్ని చూసి ఇశ్రాయేలీయులందరూ కూడా దీని బిడ్డలారా దడ వస్తుంది కానీ ఓ పక్కన ధైర్యంగానే నుంచున్నారు వారు. ఎందుకని? మన పక్షమున యెహోవా యుద్ధం చేయునన్న ధైర్యం వారికి ఉండి నిలబడ్డారండి. ఏమండి? నిలబడ్డారు. కొండ మీద ఎవరున్నారు? మోషే గారు ఉన్నారు. వారికి సహాయంగా అహరోను గారు, హూరు ఉన్నారు. దేని బిడ్డలారా, దేవుడు మన పక్షాన్ని ఉంటే ఎవడొస్తాడండి ముందుకి? ఏమండి? దేవుడు మన పక్షాన్ని ఉంటే దేవుడే యుద్ధం చేస్తాడు. మనం చేయవలసిన పని అంత మన వాళ్ళని ఉంచుంటామే, ఆయన ఆడించేస్తాడు చేతులన్నీ. ఏమండి కాదా? రాజారావు గారు, మీరు అసలు లేవలేరు. ఇప్పుడు మీరు దేవుడు మిమ్మల్ని చూసాడనుకో, ఆ పక్కన చూసారో ఏటది మనం తెచ్చాం అక్కడి నుంచి మోసుకుని స్తంభం, ఆ స్తంభాన్ని పట్టుకెళ్ళాలంటే భారతారు మీరు. దేవుడు చెప్తే ఇలాగ ఈనుపుల్లా తీసి పట్టుకుపోతారు చేతితోటి. అంటే ఎవరున్నారు మన పక్షాన? దేవుడున్నాడు. దేవుడు యుద్ధం చేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరులారా, భయపడవలసిన పని లేదు. యేసయ్యే చూసుకుంటాడు. ఆయనే తోడుకొస్తాడు. ఆయనే నిలబెడతాడు. ఆయన కూర్చోబెడతాడు. ఆయన మోకరించేలా చేస్తాడు. ఇక్కడ ఆయన తలుసుకుంటే. అవి అర్థమైందా? కాబట్టి శత్రు సమూహము ఎదురున్నారు, ఎదుటిగా ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేల్ సైన్యం వాళ్ళు ఎక్కువ. ఎవరన్నా ఎక్కువ జనం మీదకి యుద్ధానికి వెళ్తారండి. ఒక 20 మంది, ఒక 100 మంది మీదకి, లేకపోతే 200 మంది ఉన్నారండి అదే వెనకాల. ఇక్కడ ఒక 20 మంది ఉన్నారు. యుద్ధానికి వెళ్ళగలరా? భయపడిపోతారు. అందుకే దేని బిడ్డలారు, ఇక్కడ దైవజనులు అంటూ ఉన్నారు, క్రింద యెహోషువ ఆయన సైన్యం ఉన్నారు, అమాలేకీయులు శత్రు పటాలం వారికి ఎదుర్కొన్నది. ఈ రెండు గుంపులకు యుద్ధము జరుగుతున్నది. ప్రియ సహోదరులారా, కాబట్టి యుద్ధము జరుగుతూ ఉన్నదంటే మన వైపు బలము లేనప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి? మన వైపు బలము లేదు, ధనము లేదు. దీని బిడ్డలారా, అక్కడ ఏమీ లేవు. మనకి తినడానికి లేదు, త్రాగడానికి లేదు అనుకోండి, ఆయుధాలు లేవు అనుకోండి, మనం ఎవరి మీద ఆధారపడాలి? దావీదు గారు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేని బిడ్డలారా, ప్రార్థన మీద, యేసయ్య మీద ఆధారపడ్డాడు. గొలియోతును సంహరించలేదా?
దేని బిడ్డలారా. కాబట్టి గమనించండి, అందుకు దైవజనులు అంటూ లోకములో ఎవరికి జయము, ఎటువంటి వారికి జయం వస్తుంది? బాగా త్రాగిన వారికి జయము. ఆ పటాలపు వారు చెరువు నీళ్లు, మామూలు నీళ్లు త్రాగారు. ఇశ్రాయేలు అద్భుతమైన బండ నీరు తాగారు. ఏమండి, ఎదురుగుంటా ఉన్న శత్రు సమూహము చెరువు నీళ్లు తాగారంట. అర్థమైందండి మీకు? మామూలు నీళ్లు తాగారట. మరి ఇశ్రాయేలీలో అద్భుతమైన అద్భుతమైన బండ నీరు త్రాగారండి. అదే అద్భుత నీరు అన్నారు దైవజనులు. దేవుని మహిమ కలుగును గాక. అదే అద్భుతమైన స్వచ్ఛమైన నీరు, మహిమ కలిగిన నీరు. ఆ నీరు ఇశ్రాయేలీలు త్రాగినప్పుడు వారిలో శక్తి వచ్చేసిందండి. దేవుని శక్తి, దేవుని మహిమ వచ్చేసిందండి. దేవుని ఆత్మ వారిలో నిండిపోయిందండి. ఏమండి, జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నదని ఆది కాండముల మొదటి అధ్యాయంలో కనబడుతూ ఉన్నది. జలముల పైన ఏమండి దేవుని ఆత్మ అల్లాడుచున్నది కనుక ఆ నీరు త్రాగితే వారికి ఏమొచ్చింది? బలము వచ్చినది. దేని బిడ్డలారా గమనించి, ఇప్పుడు కూడా ఈ నీళ్ల మీద కూడా, మన త్రాగే నీళ్ల మీద కూడా దేవుని ఆత్మ ఉన్నది. దాని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరులారా గమనించండి, ఇదే అద్భుత నీరు అనగా దేవుడు బండ నుండి తీసి ఇచ్చిన నీరు త్రాగారు. చూసారా, దేవుడు బండ నుండి ఇచ్చిన నీరంట. ఎవరు తాగారు? అమాలేకీలా, ఇశ్రాయేలీలా? చెప్పండి. అది దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీలు త్రాగారు, బలమును పొందుకున్నారు, ఫలమును పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దైవజనులు అంటా ఉన్నారు, ఉదాహరణగా ఈ రాత్రి గాని సంస్కార భోజనం పుచ్చుకుంటే, బజారులోని ద్రాక్షరసం రొట్టె తింటాము గాని, పరలోకములో నూతన యెరూషలేములో జరిగే పెండ్లి విందప్పుడు అద్భుతకరమైన ద్రాక్షరసం త్రాగుదుము. ఎక్కడైతే ఇవి తింటాం గాని, పరలోకములైతే ఏం తింటాం? అద్భుతకరమైన ద్రాక్షరసము త్రాగుతాం. అది అన్నిటికంటే బలము కలిగినది. ఏది? ద్రాక్షరసము. ఎక్కడ ద్రాక్షరసము అన్నిటికంటే బలము కలిగినది? ఎక్కడది? పరలోకములో ఉన్న ద్రాక్షరసము అన్నిటికంటే బలము కలిగినది అని దైవజనులు చెప్పారు. దేని స్తోత్రం కలిగినది. అట్లా ఇశ్రాయేలు త్రాగినది అద్భుతకరమైన నీరు గాన ఇశ్రాయేలు ఎక్కువ బలము గలవారు. విన్నారా దేని బిడ్డలారా? ఇశ్రాయేలీలు ఆ నీరు త్రాగినప్పుడు వారికి ఎనలేని శక్తి వచ్చేసింది, ఎనలేని బలము. ఏమండి, దేవుని ఆత్మతో దీనిలో ఏం చేస్తున్నారు? ఉర్రుగులుతుపోతున్నారు. ఎంత జనం వచ్చినా, ఎలాంటి వారు వచ్చినా, ఎలాంటి ఆయుధాలతో వచ్చిన నా పక్షాన దేవుడు ఉన్నాడు, మా పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడని ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేస్తున్నారో దేవుని స్తుతిస్తా ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. మరి ఉన్నదా మనలో దేవుని స్తుతించే గుణం? ఉన్నదా మనలో దేవుని స్తుతించే గుణం? ఉంటే మనలో దేవుని ఆత్మ ఉన్నట్టే, మనలో పరిశుద్ధాత్ముడు నిండి ఉన్నట్టే. ప్రియ సహోదరులారా గమనించండి, దైవజనులు అంటా ఉన్నారు, సైతాని ఏర్పాటు ఏంటంట? యుద్ధం ఎప్పుడు చేయాలి? దేవుని జనం ఐగుప్తులో నుండి బయలుదేరి వెళ్లే మార్గంలో జరిగించాలి. అప్పుడు ఏర్పాటు జనం వాగ్దాన దేశం వెళ్లకుండా చేరకుండా చేయాలి. ఇది సైతాన్ యొక్క ఏర్పాటు. చూసారా, యుద్ధము దేని బిడ్డలారా? సైతాన్ గారు ఎప్పుడు చేయించాలో తెలుసు, వాళ్ళు ఎప్పుడు రెచ్చగొట్టాలో తెలుసు. మన ఫోన్లో సాఫీగా పోవాలని సాయంత్రం కూర్చున్నాం అనుకో, ఆ టైంలోనే వాళ్ళందరూ దొమ్మిగా మీదకి వచ్చేస్తూ ఉంటారు. దేని బిడ్డ సాతాను కూడా తెలుసంట ఎప్పుడు గొడవలు పెట్టాలో, ఎలా పెట్టాలో, దేని బిడ్డలారా ఎలా చల్లగా లంకిలు పెట్టాలో, దేని బిడ్డలారా ఏం చేయాలన్నది కూడా సాతాను గడు చేస్తాడు. పేతురు గారిలోకి దూరలేదా సాతాను గడు? ఏమండి దూరలేదా? మరి మనలోకో, పాస్టర్లోకో, దేని బిడ్డలారా ఎవరిలోకైనా దూరేస్తాడు సాతాను గడికి. ఇంకా అడ్డే ఉంది. దేవుళ్ళ మనము శక్తి కలిగి ఉంటే, దేవుని ఆత్మలు కలిగి ఉంటే ఆ సాతాను గడు మనలోకి రాడు. ఏమండి పారిపోతాడు. ఆడు పిరికి. దైవజనులు అన్నారు దయ్యాలు పిరికివి. ఏమండి ఎదిరిస్తే పారిపోతాడు, బెదిరిస్తే పారిపోతాయి. మన బెదిరిపోయామనుకోండి నెత్తెక్కేసి కూర్చుంటాడు. మనం బెదిరించాలి. పిరికి సన్నాసంట సాతాను గడు. దైవజనులు అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలు ఏమి విడిచి వచ్చిరి? ఐగుప్తు విడిచిపెట్టి బయటకు వచ్చారు. క్రైస్తవులు ఏమి విడిచిపెట్టి సంఘంలోనికి వచ్చిరి?
లోకముని విడిచి సంఘంలోనికి వారు ఎక్కడకు ప్రయాణము? వాగ్దాన దేశం. క్రైస్తవులు ప్రయాణం ఎక్కడికి? మోక్షానికి ప్రయాణము. వారేమో వాగ్దాన దేశానికి వెళ్ళాలి, మనకేమో మోక్షానికి ప్రయాణం. మనం ఏమి విడిచిపెట్టాలి? లోకాన్ని విడిచిపెట్టాలి. లోకాన్ని విడిచిపెట్టాలి. ఏమండి, లోకాన్ని విడిచిపెడితే మోక్షం దొరుకుతుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచిపెట్టారు, ఏం దొరికింది? వాగ్దాన దేశం దొరికింది. అలాగే ప్రియ సహోదరులారా, మనము కూడా లోకాన్ని విడిచిపెట్టాలి. లోకాన్ని విడిచిపెట్టినట్టు నటిస్తున్నారు ఈరోజు చాలా మంది. విడిచిపెట్టడం లేదండి. సంఘాలు అలాగే ఉన్నాయి, పాస్టర్లు కూడా అలాగే ఉన్నారు. ఎక్కడ చూసినా ఏమండి, నాకెందుకు వచ్చిన పట్ల ఆదివారం వస్తే సరిపోతుంది, శుక్రవారం వస్తే సరిపోతాయి. ఏమండి, ఆదివారం వస్తే చాలు, శుక్రవారం వస్తే చాలు అనుకుంటున్నారు. కానీ ఈ లోకాన్ని విడిచిపెడతలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ వేస్తా ఉన్నారు. ఏమండి, ఎక్కడ చెప్పిన లంకి అక్కడ ఎడతా ఉన్నారు, ఎక్కడ చెప్పిన మాటలు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఏమి ఎలాగుంటే సంఘం ఏం బాగుపడుతుంది, నువ్వేం బాగుపడతావు? సంఘం మోక్షానికి ఏం వెళ్తుంది? నువ్వు ముందే వెళ్ళో. ఏమండి, పాస్టర్ గారు ముందే వెళ్ళడం ఎందుకని? నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పలేదు అక్కడ. ఏమండి, నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పలేదు కదా, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మారలేదు. ఎందుకంటే నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పు, కానుకలు ఎవరేమో. ఏమండి, తెచ్చి తేరేమో. ఈ కానుకలు ఎవడ కావాలి? తెచ్చి తేపోతే దేవుడి ఇప్పిస్తాడు. ఏమండి, అంతే కదా, దేవుడి ఇప్పిస్తాడు. కానీ ఎవరో ఇచ్చి ఎంత మట్టుకు జరిపోతాయండి రాజారావు గారు? దేవుడు ఇవ్వాలండి మనకి. దేవుడు ఇచ్చినప్పుడే సమృద్ధిగా ఉంటది. అంతేగాని దేని బిడ్డారా ఉన్నది ఉన్నట్టు చెప్పడం లేదండి. ఎవరన్నా ఈ రోజుల్లో చెప్తే రారేమో సంఘాలకి. ఎక్కడికన్నా వెళ్ళిపోతుంటే ప్రియ సహోదరులారుగా కాపలా పెడతారంట ఈ మధ్యలో. ఏమండి, ఎంతకాలం కాపలా కాస్తావు? నువ్వు ఎంతకాలం కాపలా కాస్తావు? వేరే సంఘాలకు వెళ్తుంటే నువ్వు కాపలా కాయమేటి? నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభు నా సంఘాన్ని కాపాడని. ఏమండి, అంతే కదా, నా సంఘాన్ని కాపాడని ప్రార్థన చేసుకోవాలి. కానీ ప్రియ సహోదరులు ఎక్కడికో ఏదో స్వస్థత కోసం పోతుంటే నువ్వెంతకాలం కాపలా కాస్తావు? నీ బుద్ధి మంచిది కాదు అప్పుడు. ఏమండి, అంతే కదా, నీ గొర్రె నువ్వు కాపాడుకోలేకపోతున్న కారణం ఏంటి? నీలో సరైన మార్గం లేదు. దేని బిడ్డలు అక్కడ పోతున్నారు ఇక్కడ పోతున్నారు అని చెప్తున్నావా? పక్క దొడ్లో పోతారా? మరి నువ్వు సరైన కాపురం కాదు కదా. నువ్వు సరైన ఆహారం తినిపించలేదు, వాక్యాహారం తినిపించలేదు. నువ్వే తెమ్మని చెప్తున్నావు బిర్యానీ అయ్యిని. ఏమండి, అంతేనా? నువ్వు సరైన వాక్యాహారం పెడతలేదు. నువ్వు అలా హోటల్ నుంచి తెప్పించండి, 7 ప్రార్థనలు పెడుతున్నాం కదా, ఈ హోటల్ నుంచి తెప్పించండి. హోటల్ నుంచి తెప్పించమేటి? మంచి నీళ్ళతో తాగేసి వెళ్ళవచ్చిందే నువ్వు. బాగా మీ నాన్న నువ్వు దేని బిడ్డలారా అలవాటు చేసేసారు సంఘానికి కానుకలు. దేని బిడ్డలారా అది మంచి పద్ధతి కాదు. దైవజనులు అడుగు, యేసయ్యను అడుగు, దాస చేతు చాపొద్దు సంఘానికి అన్నారు. సందాలకే చేతు చాపకూడదని చెప్పారు. దేని బిడ్డలారా తండ్రి 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 కానుకలు మీకోసమే నా కోసమే అనుకుంటే కుదరదు ఇక్కడ. ఏమండి, ఒక పెళ్లి అయితే సంఘం కానుక. ఏమండి, ఒక దిన కార్యక్రమం సంఘం ఇస్తుందా? ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నా? మేళ కొట్టుకుంటున్నావా, మిద్దులు కొట్టుకుంటున్నావా, బంగారమా చేతులు? ఏమండి, ఉంగరాలా? ఏంటిది? సంఘాన్ని దేని బిడ్డ తినేస్తున్నారా? నీ ఇంట్లో పుట్టినరోజు అయితే సంఘం కానుకలు వేయాలా? ఏమండి, చచ్చిన రోజు సంఘాన్ని కానుక వేయాలా? దేని బిడ్డలారా పెళ్లిలో అయితే పెళ్లి చేసుకుంటే సంఘం కానుక వేయాలా? ఇల్లు కట్టుకుంటే సంఘం కానుకేయాలా? కారు కొనుక్కుంటే సంఘం కానుకేయా? ఎవరు చెప్పాడు నీకు ఇది? అసలు దేవుడు చెప్పాడా? దైవజనులు ఏమన్నారు? కానుకలకి చేతులు చాపకో, యేసయ్య వైపు చూడు. అంతే కదా, యేసయ్య వైపు చూడు, ఆశీర్వాదం ఉంటది. కానీ తండ్రి 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 మీకోసమే కదా, మరి మా కోసం అన్నామేమో. మీకోసమే మేము ఎక్కించి తిప్పుతాం కారులు రేపు నుంచి. సంఘాల సేవలు వాక్యాలు అనేసి మారండి. ఇప్పటికైనా మార్పు చెందండి. దేని బిడ్డలారా అమాలేకిల్లాగా ఉండకండి, శత్రు సమూహంలాగా ఉండకండి. దేని బిడ్డలారా వాళ్ళే దేవుడు సృష్టించాడు, ఎలా దేవుడు సృష్టించారు. దేని బిడ్డలారా మన హృదయం మంచిదైతే మంచి మార్గం వాక్యం చెప్పేస్తానని పరలోకం పోతానని అనుకోకండి. ఎప్పుడు కూడా ఎప్పుడు అనుకోకండి అలాగా. దేని భయం కలుగును కాక. కాబట్టి ప్రియ సహోదరులారా గమనించండి, ప్రార్థించుట వలన మార్గములో వారు అమాలేకీలతో యుద్ధం చేసినప్పుడు దేవుని బండలోని నీరు త్రాగినందున లోకస్తులైన వారిని జయించారు. దేవునికి మహిమ కలుగును కాక. లోకస్తులను జయించాలంటే నువ్వు దేవుని శరీర రక్తాలు పుచ్చుకోవాలి. నువ్వు దేవుని శరీర రక్తాలు పుచ్చుకోవాలి. అప్పుడు లోకస్తులను మనం జయించగలము. ఏమండి, ప్రార్థించడం వలన జయం వస్తా ఉన్నది. ఇశ్రాయేలులకు ఎందుకు జయం వచ్చింది? ఎందుకు జయం వచ్చింది ఇశ్రాయేలులకు? ఇశ్రాయేలు మోకరించి కష్టపడి ప్రార్థన చేశారా? మరి ఎవరు చేశారు? మోషే గారు చేశారు. సీనాయి కొండ మీద
మోషే గారు బరువులు చేతులు బరువెక్కిపోతున్నాయి. ఓ పక్క నుంచి ఓ పక్కన ఆహారోలు ఊరు పట్టుకోలేకపోతా ఉన్నారు. దీని బిడ్డలారా, రాత్రి అంతా కూడా అలా పట్టుకుని ఉంటే ఉదయానికి జయం వచ్చింది. దేవుని మహిమ కలుగును కాక. రాత్రంతా ప్రార్థన చేస్తే దేని బిడ్డలారా ఉదయానికి జయం వస్తుంది. రాత్రి అంతా చేయలేకపోతున్నాం ఏమండి? రాత్రి అంతా చేయగలమా? అయ్యగారు ఏమన్నారు, మరీ కష్టం. రాత్రి అంతా ప్రార్థన చేస్తాం, మరీ కష్టం అన్నారు. కొంతమంది రాత్రి అంతా ప్రార్థన చెప్పి బ్రేక్స్ ఏంటండి, మధ్య మధ్యలో బ్రేకులు, టిఫిన్లు, టీలు, కంచి ఒక రెస్ట్, మళ్ళీ ఒక గంట మళ్ళీ స్లీపింగ్. దీని బిడ్డలారా ఇవన్నీ కూడా చేస్తూ రాత్రంతా ప్రార్థన ఎలా చేసేస్తున్నాం? ఇక దైవోజనులు అన్నారేమని రాత్రంతా ప్రార్థన చేయటం మరీ కష్టము ఏమండి, మరీ కష్టము. కాబట్టి జ్ఞాపకం ఇశ్రాయేలు సైన్యం గెలిచారంటే మోషే గారు రాత్రంతా ఊరు అహరోను కూడా కష్టపడ్డారండి. ఆ సీనాయి కొండ మీద దీని బిడ్డలారా ప్రార్థన కొండ మీద ప్రార్థన చేస్తూ కష్టపడ్డారండి. అందుకే ప్రియ సహోదరులారా, దైవజనులు అంటా ఉన్నారు ఇక్కడ, అమాలేకీలతో యుద్ధం చేసినప్పుడు దేవుని బండలోని నీరు త్రాగినందున లోకస్తులైన అమాలేకీలను ఇశ్రాయేలీలు గెలిచిరి, జయించిరి. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మనం ప్రభులోకి వస్తున్నామంటే కాదు, అన్ని మెలకువలుగా ఉండాలి. ఈ కాలం అంతా కూడా విచిత్రమైన కాలం. దేని బిడ్డలారా మనము దేవుని బోధన బోధించుకోవాలి, కానీ దైవజనులను ఏ మతమును కానీ మనిషిని కానీ దూషించకూడదు, ద్వేషించకూడదు. తెలియకపోతే దేవుని అడిగి తెలుసుకోవాలి. ఎవరో ఏదో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టారని దేని బిడ్డలారా మనం ప్రభుని విడిచిపెట్టి వాళ్ళకి తిడతా కూర్చోకూడదు. ఆత్మలను ఏమండి? దేని బిడ్డలారా అది దేవుడు చూసుకుంటాడు. మనం చేయవలసింది ఏంటి? అది ప్రార్థన. మోషే గారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఆ శత్రు సమూహం వచ్చేస్తుంది, నీ కర్ర పట్టుకుని బయలుదేరాడు వాళ్ళ మీదకి. ఏమండి? కర్ర పట్టుకుని బయలుదేరా, కర్రలా పైకి ఎత్తి మొత్తం స్మాష్ అయిపోతారని వాళ్ళని, కానీ చేయలేదు ఆ పని. వాళ్ళకి గెలాలంటే ఒక ప్రణాళిక ఉంటుంది, ఆ మార్గంలో వెళ్ళాలి. కానీ దేని బిడ్డలారా ఇప్పుడు వాళ్ళ సైన్యం అంతా పైన చెప్పేసి మోషే గారు పైనుంచి దూకెత్తి కొండ మీద దూకేగలైనా? కొండ మీద చక్కగా నడుచుకుంటేనే రావాలి, కిందకి కలాలంటేనే. ఏమన్నా అంతే కదా. ఇశ్రాయేలీ దగ్గర రావాలంటే ఏం చేయాలా? నడుచుకుంటా కొండ నుంచి దిగుతూ రావాలి, కానీ ఇంకా పైనుంచి ఒకేసారి దూకేద్దామంటే కుదురుతుందా? అది క్రమం కాదు. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. ఏమండి? మనం ప్రార్థన చేయాలా? అప్పుడు చేసేది ఎవరు చేస్తారు? యేసయ్యే చేస్తాడండి. ప్రార్థించుట మన వంతు, నెరవేర్చుట మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య వంతు. ఏమండి? మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య వంతు అండి. విన్నారా? కాబట్టి గమనించండి, దైవజనులు అంటా ఉన్నారు, లోకము ఒక ప్రక్క, సంఘము పరలోకం మరొక ప్రక్క ఉన్నాయి. ఇప్పుడు సంఘము తాను విడిచిపెట్టి వచ్చిన లోకముతో యుద్ధం చెయ్యాలి. సంఘం అంట తాను విడిచిపెట్టిన వచ్చిన లోకంతో ఏం చేయాలి? మార్పు చెందాలని యుద్ధం చేయాలి. మనమైతే సంఘం అయితే ఏమండి, సంఘమునకు లోకముల యుద్ధం అంటే వారైతే బండ నీరు వల్ల జయించారు, మనమైతే ఎలాగా జయించగలము? వారైతే బండలోని నీరు త్రాగారు కాబట్టి అమాలేకీయుల సైన్యాన్ని గెలిచారండి, ఇశ్రాయేలు సైన్యం. మరి మనమైతే ఎలా గెలవాలి శత్రు సమూహాన్ని? ఈ లోకాన్ని ఎలా గెలవాలి మనము? చెప్పండి, ఈ లోకాన్ని మనం ఎలా గెలవాలి? ఎలా గెలాలో నేను చెప్తాను వినండి. ఎలా గెలాలంట? మనమైతే సంఘమైతే అనగా వాక్యోదకము వల్ల, వాక్యము అనే ఉదకము వల్ల వాక్యం చదవాలి, చదివి నువ్వు ప్రార్థించాలి. వాక్యోదకం వల్ల జయం పొందగలం మనమైతే అయ్యారు అన్నారండి. వాక్యో ఉదకము, వాక్యము ఉదకము. నేను పిల్లరా దాని మాత్రమా, దాని వలననే ప్రియ సోదరు మనము జయించగలము. వాక్యోదకము వల్ల మాత్రమే మనము శత్రు సమూహాన్ని జయించగలము. ఇప్పుడు మనం 3 దినములో వాక్య జలముతో నింపబడ్డము కనుక ఇంటికి వెళ్ళి మనము వాక్య బలముతో లోకమును జయించాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, రెఫిదేములో యుద్ధము జరిగినప్పుడు 3 కొండెక్కారట. వారెక్కింది ప్రార్థన కొండ. ఏ కొండ? చివరికి ఆ ప్రార్థనే కొండెక్కించిందట. దేవుని మహిమ కలుగును కాక. వారెక్కింది కొండ. ఏమండి? వారెక్కింది ప్రార్థన కొండ. చివరికి ఆ ప్రార్థనే వారిని కొండెక్కించింది. దేవుని మహిమ కలుగును కాక. మరణాత.